టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారం రోజురోజుకి ముదురుతోంది. కావాలని బడాబాబులను వదిలేశారన్న ఆరోపణలు రావడం, ఒత్తిళ్ల వల్లే అకున్ సబర్వాల్ సెలవులు పెట్టారన్న టాక్ రావడంతో సీన్ మారిపోయింది. అకున్ సబర్వాల్ లీవ్ ను రద్దు చేసింది పోలీస్ శాఖ. సురేష్ బాబు, ఆయన కొడుకులు రానా, అభిరామ్, అల్లు అరవింద్ పెద్ద కొడుకు వెంకట్లు బయటికి రాలేదన్న వాదన వినిపిస్తోంది. మరి ఆ పేర్లు బయటకు వస్తాయా? ఇదంతా ఒకెత్తైతే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ పేరును తప్పించడం వెనక ఒక సదాభిప్రాయమే ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మోక్షజ్ఞ డాన్స్ నేర్చుకుంటూ చెడు సావాసాల కారణంగా డ్రగ్స్ తీసుకున్నది నిజమే. అయితే కొడుకు తీరును 2 నెలల ముందే బాలకృష్ణ గుర్తించారు. డ్రగ్స్ వ్యవహారం బర్స్ట్ కాకముందే మోక్షజ్ఞను చక్కదిద్దుకున్నారు. కుటుంబం, క్రమశిక్షణ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండే నందమూరి ఫ్యామిలీలో ఇలాంటి అలవాట్లు లేవంటూ మోక్షజ్ఞకు క్లాస్ పిక్కిన బాలయ్య ఆశాలోని డీ అడిక్షన్ సెంటర్లో చేర్చారు. కొద్ది రోజులుగా మోక్షజ్ఞ డ్రగ్స్ మోజు నుంచి బయటపడి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇప్పుడు పూర్తిగా దానికి దూరమయ్యాడు. అయితే వారం రోజులుగా సాగుతున్న డ్రగ్స్ కేసు కంటే ముందే చర్యలు తీసుకోవడం, డీ అడిక్షన్ కూడా పూర్తవడంతో అసలు ఈ కేసులో మోక్షజ్ఞను చేర్చాల్సిన పని లేదని పోలీసులు భావించారేమో గానీ అతన్ని మాత్రం వదిలేశారు. ఇది అసలు మ్యాటర్. మరి మీరేమంటారు? ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైవ్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కంటెంట్ ను షేర్ చేయండి.